హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మా అమ్మమ్మది పూజ అండి. సో ఇయర్లీ వన్స్ మేము ఇలా చేస్తాము. సో దానికి కావాల్సిన హడావిడి అండి. సో మేము నార్మల్ ఎన్ని పూజలు చేసినా తినడానికి వెరైటీ వెరైటీ ఫుడ్ ఇలా చేస్తాం కదా, లక్ష్మీ పూజలాగే మేము చేస్తాము. సో అందుకే కొంచెం కుకుంబర్ సలాడ్ అది ఇది ప్రిపరేషన్ చేస్తున్నాము. సో మా అమ్మ మాత్రం నైటీ వేసుకొనే పని చేయాలి, పూజలకు కావాల్సిన శారీ కట్టుకుంటాను, కొంచెం పని అన్నీ చేయాలి అనుకుంటే కంఫర్టబుల్గా నాకు నైటీ ఉంటేనే బెస్ట్ అని నైటీలోనే పని చేస్తూ ఉంది. సో కొంచెం వడాలకి అన్నీ ప్రిపేర్ చేసాము. నా తమ్ముడు చూడండి, మీరేమైనా చేసుకుని నేను మూవీ చూస్తూ ఉంటాను, తర్వాత పూజలకి హెల్ప్ చేస్తాను అని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. అంతే వాడిది. పూజలకి ఏర్పాటు చేస్తున్నాడు. కొంతసేపు అన్ని ప్రిపరేషన్ చేస్తాడండి. దేవుడికి పూలు పెట్టాడు నీట్గా, మా అమ్మమ్మకి పూలని పెట్టి నీట్గా డెకరేట్ చేస్తున్నాడు. అండ్ బొబ్బట్లు చేస్తున్నాం. మా అమ్మ బొబ్బట్లు చేయడానికి మాత్రం చాలా ఫేమస్ అండి. చాలా సాఫ్ట్గా నీట్గా చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. అది కూడా మా తమ్ముడికి మాత్రం బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. బయట నుంచి తెస్తే కానీ వాడు తినడు. మా అమ్మ చేసిందే కావాలి కావాలి అంటాడు నా తమ్ముడు. సో మా అమ్మకి చాలా ఆశ, నా కొడుకుకి చేస్తాను కదా, ఇంకా చాలా ఇష్టపడతాడు అని చేస్తారు. సో చాలా చాలా థిన్‌గా చేస్తారు. ఎంత బాగుంటుందంటే చాలా సాఫ్ట్‌గా, థిన్‌గా చాలా బాగుంటుంది. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. అండ్ ఇంకొకటి మేము వడలు చేస్తున్నాము. వడలు చాలా బాగుంటుంది. ఇది మన ఛానల్లో వేస్తామండి. ఇంగా రేపు ఈవినింగ్ వేస్తాము. అది ఇంకా ఎడిట్ అయ్యిండలేదు. ఈ వడలు మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత బాగా వచ్చిందంటే అది నూనెలో వేయేటప్పుడే కిచెన్ అంతా గుమగుమలాడిపోయింది. అంత బాగా చేసింది. టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో కూడా వేస్తాం, మీరు కూడా చేసుకొని తినండి. సో ఊరికే చూడకండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ నౌ. బాయ్.